పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఇండస్ట్రీలో పెద్దలు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? ఓ దుర్ఘటన జరిగితే దాని పట్ల సానుభూతి వ్యక్తపరచాలి. ఆ ఘటన కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాన్ని జడ్జి చేయకూడదు. అటు ప్రభుత్వం కూడా ఈ విషయం మీద సీరియస్ గా స్పందించింది. ఇలాంటి సమయంలో అందరూ సమన్యాయం పాటించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. కానీ ఇండస్ట్రీలో కొందరు పెద్దలు వ్యవహరిస్తున్న తీరు మాత్రం చాలా దారుణంగా ఉంది. నేరుగా అల్లు అర్జున్దే తప్పు అన్నట్లు వారు మాట్లాడుతున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ A11 గా మార్చారు. ఈ కేసు ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. ఈ కేసులో అల్లు అర్జున్ తప్పు ఎంత అనేది కోర్టు తేల్చాలి. అంతే తప్ప ఇండస్ట్రీలో ఉన్న వారు కాదు కదా. కానీ పని గట్టుకొని ఓ ముగ్గురు బన్నీ మీద చేస్తున్న కామెంట్లు ఆశ్చర్యంగా అనిపిస్తున్నాయి. అందులో చూసుకుంటే నిర్మాత డి సురేష్ బాబు, డైరెక్టర్ తమ్మిరెడ్డి భరద్వాజ్, నట్టి కుమార్ లాంటి వాళ్ళు అల్లు అర్జున్ నిందిస్తున్నారు. సురేష్ బాబు వరుసగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంట్లో ఎలా ఉన్నా సరే బయట మాత్రం బాధ్యతగా వ్యవహరించాలి అంటున్నారు. బహుశా ఆయన ఇంట్లో వాళ్ళు చేసిన రచ్చ గురించి మర్చిపోయినట్లున్నారు. తమ్మిరెడ్డి భరద్వాజ్, నట్టి కుమార్ లాంటి వాళ్ళు నేరుగా అల్లు అర్జున్దే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు. అసలు తొక్కిసలాట ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదా అంటే చాలానే జరిగాయి. గతంలో ఎన్నో సినిమాలు ఫంక్షన్లో ఇలాంటి సంఘటనలు కామన్. కానీ ప్రాణాలు పోయేంత వరకు రాకపోవచ్చు. అయినంత మాత్రాన అల్లు అర్జున్ ఏదో కావాలని చేసినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. మరి వీళ్ళే న్యాయ నిర్ణేతలుగా మారితే ఇక కోర్టులెందుకు, జడ్జిలెందుకు? రేపొద్దున అల్లు అర్జున్ తప్పు లేదు అని కోర్టు తీర్పిస్తే వీళ్ళు అప్పుడు ప్లేట్లు ఫిరాయిస్తారు. ఏదేమైనా కోర్టులను గౌరవించాలి కదా. చట్టం ఉన్నప్పుడు వీళ్ళు బయటకు వచ్చి ఇలాంటి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక దుర్ఘటన జరిగినప్పుడు అందరూ కలిసి మరోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు వహించేలా చర్యలు తీసుకోవాలి. అది పెద్దరికం అనిపిస్తోంది. అంతే తప్ప ఛాన్స్ దొరికింది కదా అని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది సమంజసం అనిపించుకోదని గుర్తు పెట్టుకోవాలంటున్నారు సినిమా ప్రేక్షకులు.